Hi everyone, this is Dr. Neelima, Asian ENT Care Center, Begumpet. మన దగ్గరికి సాధారణంగా కొంతమంది పేషెంట్లు వస్తుంటారు. డాక్టర్ గారు చెవుకి దెబ్బ తగిలిందండి గొడవలో అలాగా. దాని తర్వాత చెవిలో రంధ్రం పడిందండి. అది ఇప్పుడు నాకు హోల్ ఉంది. వెంటనే నేను అది ఆపరేషన్ చేయించుకోవాలా లేక మందులతో తగ్గుతుందా అని అడుగుతారు. సో చాలా కేసెస్లో ఏంటంటే దెబ్బ తాకడం వల్ల వచ్చిన పర్ఫరేషన్స్, వాటిని ట్రమాటిక్ పర్ఫరేషన్స్ అంటాం మనం. ఇవేంటంటే ఒక నెల 2 నెలల్లో వాటంతట అవి పూడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే నెల 2 నెలల పాటు పేషెంట్ చెవులోకి అస్సలు నీళ్ళు వెళ్లకుండా, ముక్కుని గట్టిగా చీదకుండా, జలుబు వస్తే వెంటనే ట్రీట్ చేసుకోవడం లాంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే సాధారణంగా రంధ్రం అన్నది దానంతట అది మూసుకుపోతుంది. ఎవరి కేసులో అయితే ఇది మూసుకుపోకుండా ఓపెన్గా ఉండిపోయి వినికిడి సమస్య ఏర్పడుతుందో ఇలాంటి కేసెస్లో అందరికీ ఖచ్చితంగా హోల్ని క్లోజ్ చేయాల్సిన అవసరం వస్తుంది.